హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాస్రీ డైరీస్. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ ఫేమస్ సర్వపిండి. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, ప్రాసెస్ కూడా చూద్దాం. ముందుగా ఒక హాఫ్ సొరకాయ వరకు తీసుకున్నామండి. అది ఇలా తురుముకోవాలి. అందులో ఒక కప్ వరకు బియ్యం పిండి అండ్ అలాగే నానబెట్టిన శనగపప్పు. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక కప్ వరకు పల్లీలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, తగినంత సాల్ట్ అండ్ అలాగే నువ్వులు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్. అండ్ కొంతమంది కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటారు. మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. యాక్చువల్గా సొరకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే ఏమీ పట్టదండి దీనికి. చపాతీ ముద్దలా కాకుండా కాస్త మెత్తగా కలుపుకోవాలి దీన్ని. ఈవినింగ్ స్నాక్ తీసుకోవచ్చు మీరు దీన్ని, ఆరెల్స్ ఏదైనా చట్నీతో కూడా తీసుకోవచ్చు, టీ ఆర్ చట్నీ యాజ్ యూ విష్. నెక్స్ట్ ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకున్నాం. కడాయికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం ముద్దని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్రెస్ చేశాక దీనికి అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకోవాలి మన ఫింగర్తో, సో దట్ అది బాగా ఉడికే విధంగా ఇలా హోల్స్ పెట్టుకుంటాము. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ అలాగే చాలా టేస్టీ రెసిపీ కూడా. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్లో మనం ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూసేసరికి అది ఉడికిపోయిందండి. ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకోకపోయినా పర్లేదు, ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అనుకుంటే ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.